కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన జనసేన అధినేత, అలాగే పవర్ స్టార్ కూడా. ఎంతో బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి దూరంగా 20 రోజుల పాటు ఉండబోతూ ఉన్నారు. పవన్ ఎప్పుడూ కూడా ఇన్నాళ్ళు సొంత రాష్ట్రానికి దూరంగా ఉండలేదు. ఇది తొలిసారి అని అంటూ ఉన్నారు. ఎందుకంటే పవన్ ప్రకృతి వైద్యం కోసం అని అంటూ ఉన్నారు. ఇక పవన్ వైద్యుల సూచన మేరకు తన కుడి భుజానికి ఆయుర్వేద థెరపీ చేయించుకునేందుకు శనివారం కేరళం రాష్ట్రానికి వెళ్తూ ఉన్నారు. ఇక ఇటీవల చూస్తే ముంబైలో పవన్ తన కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారని అంటూ ఉన్నారు. నిజానికి శస్త్రచికిత్స అనంతరం వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని పవన్ కి తెలిపారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలకు అలాగే విధులకు దూరంగా ఉండాలని కూడా వైద్యులు సూచించారు. కానీ పాలనా బాధ్యతల దృష్ట్యా వారం రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు. ముందస్తుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆయన వరుసగా శాఖాపరమైన సమీక్షలు చేశారు. అలాగే పార్టీ అంతర్గత సమావేశాలను నిర్వహించడం వంటి వాటితో బిజీగా గడిపారు. ఈ క్రమంలోనే ఆయనకు శస్త్రచికిత్స చేసిన భుజం భాగంలో వాపు పెరగడంతో పాటుగా తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. దాంతో ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు భుజం పూర్తి స్థాయిలో కోలుకునేందుకు కేరళంలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారని అంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కేరళంలో నాచురోపతి ఆయుర్వేద పంచకర్మ వైద్యం చేయించుకోనున్నారని తెలుస్తోంది. ఆయన ఏకంగా సెప్టెంబర్ 10 దాకా అక్కడే ఉంటారని చెప్తూ ఉన్నారు. పవన్ ఇన్నాళ్ల పాటు రాష్ట్రానికి దూరంగా ఉండటం పట్ల అభిమానులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే పవన్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండటం కోసమే ఈ ప్రకృతి వైద్యం అని చెప్తూ ఉన్నారు. ఈ ప్రకృతి వైద్యం అన్నది శాశ్వతంగా పవన్ కి ఆరోగ్యాన్ని అందిస్తుంది అని అంటూ ఉన్నారు. మరోవైపు చూస్తే కేరళంలోని ప్రకృతి వైద్యానికి దేశ వ్యాప్తంగా పేరు ఉందని చెప్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడి ప్రకృతి వైద్యాన్ని నమ్ముతారని అంటూ ఉన్నారు. అందుకే పవన్ ఈ నిర్ణయానికి వచ్చారని అంటూ ఉన్నారు. ఇక చూస్తే పవన్ తరచుగా తీవ్రమైన జ్వరంతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన కేబినెట్ మీటింగ్స్ కి కూడా హాజరు కాలేకపోతూ ఉన్నారు. ఈ మధ్యనే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎట్ హోమ్ కి వెళ్లకుండా ఆయన జ్వరంతో హైదరాబాద్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన కేవలం న్యాచురల్ థెరపీ పట్ల దృష్టి సారించారు. ఇక పవన్ ఇన్ని రోజుల పాటు ఏపీలో ఉండరని తెలిసిన నేపథ్యంలో ఆయన మంత్రిత్వ శాఖలు ఎవరు చూస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే సీనియర్ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ శాఖలు చూస్తారు అని అంటూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ 20 రోజులకు పైగా ఏపీకి దూరంగా ఉంటూ ఉన్నారు. ఇది నిజంగా అభిమానులకు ఆందోళన కలిగించే వార్తే కానీ పవన్ క్షేమంగా లాభంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని అంతా కోరుకుంటూ ఉన్నారు.